బావుగారు. పిన్ని రా మంజుల. నమస్తే అండి. నమస్తే అండి. అవును, అక్షయ్ ఎక్కడుంది? లోపల మండపంలో ఉందమ్మా. ఆహా, అలాగే. ఎవర్రా? ఇదిగో నాన్న. పంతులు గారే ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్తాను, మీరందరూ వచ్చేయండి. అలాగే. హలో, వచ్చేయండి. పంతులు గారు వచ్చేసారండి. ఏ చిన్న కోడలా, అత్తయ్య. నువ్వు రావేమోనని నేను దిగులు పడుతూ ఉన్నాను. ఆ దేవుడి దయవల్ల నువ్వు వచ్చిన దిగులంతా పోగొట్టావు. మొత్తానికి మోహన్ ఏ గొడవ చేయకుండా నిన్ను పంపించాడన్నమాట. నాదేం లేదత్తయ్య. వెళ్ళడానికి వీల్లేదు అని నిన్నటి వరకు ఒకటే గొడవ. కాని సడన్ గా ఏమైందో ఏమో, పొద్దున్నే నేను వెళ్ళొస్తాను అనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే వెళ్ళమన్నారు. ఇందులో ఏదైనా ప్లాన్ ఉందంటావా? అలాంటిదేమి ఉండదమ్మా. ఊరికే ప్రతిదానికి సందేహించుకో. నానా, సందేహించకుండా ఎలా ఉండగలం? పొద్దున్నే ఆ ప్రణీత అన్నయ్యకి ఫోన్ చేసి నీ నిశ్చితార్థం ఎలాగైనా ఆపేస్తానని సవాల్ చేసిందంట. మంజుల, కార్తీక్ చెప్పినట్టు ప్రణతి వల్ల ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉందా? అది నాతోనే సవాల్ చేసింది బావుగారు. కానీ అక్షయ్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రణీత మీ గురించి కానీ రాజా గురించి కానీ ఏం చెప్పినా అక్షయ నమ్మదు. మీరేం కంగారు పడకండి. పాపా, ఈరోజు ఫంక్షన్ ఏంటో తెలుసా? మన అక్షయ్ అక్కకి నిశ్చితార్థం. అక్క, ఈ రోజు నీకు నిశ్చితార్థమా? అవును బంగారం. అక్షయ, ఏంటే మీ అమ్మ వంక అలా చూస్తున్నావు? ఏం లేదు ప్రియా, ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి మళ్ళీ అమ్మనడిగి అమ్మ మనసు బాధ పెడుతున్నామేమో అనిపిస్తుంది. ఏయ్, ఏంటే నువ్వేమన్నా ఆ డాక్యుమెంట్స్ ని సరదాగా అడిగావా చెప్పు? మీ నాన్న సంతోషం కోసమే కదా అడిగావు. అది ఆవిడ అర్థం చేసుకుంటుందిలే. ఇలా చూడక్షయ, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. ఈ నిశ్చితార్థం చక్కగా జరగాలని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. అమ్మా, మా నాన్న కోరుకున్నట్టు ఈ నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరగాలి. ఎవ్వరి వల్ల ఏ సమస్య రాకూడదు. చాలాసేపటి నుంచి ఈయన కనబడట్లేదేంటి? ఎక్కడికెళ్ళుంటారు? రాగిని అక్క, ఈయనెక్కడికెళ్ళాడో ఏంటో. నేనెళ్ళి చూసొస్తాను. నువ్వు ఇవన్నీ తీసి జాగ్రత్తగా సర్దిపెట్టు. అలాగే అక్క. ఎవరి కోసం ఇంత సీరియస్ గా వెతుకుతున్నావు? నీ సిస్టర్ కోసమేరా. నా సిస్టర్ కోసం ఏంట్రా? అక్షయ్ కోసం రా. ఓ, నువ్వు అలా వచ్చావా? అయితే ఓకేలే. అరే, అదిగోరా, అది చూడు. ఎక్కడ్రా? అదిగోరా, చూడరా, అదిగో అక్కడ. అక్కడుందారా స్వామి? నిజంగా చెప్తున్నా, నువ్విక్కడ ఉండాల్సిన వాడివే కాదురా. అందుకేగా చెక్క ఫారిన్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉంటావు. థ్యాంక్స్ మామా, థ్యాంక్ యూ.
అక్షయ 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 హలో హలో నిన్నే అక్షయ అక్షయ పెళ్ళికొడుకు పిలుస్తున్నాడు. ఏయ్ ఇటు కాదు అటు. ఒరేయ్, ఎవరికి డౌట్ రాకుండా ఒక మనిషిని ఎలా పిలవాలో నీ దగ్గరే నేర్చుకోవాలరా. ఆ హాయ్ అక్షయ, నీతో ఒకసారి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రా రా రా. ఫోన్ చేయనా? ఫోనా? ఒరేయ్, మాట్లాడు మాట్లాడు. చెప్పండి. అక్షయ, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మన నిశ్చితార్థం మన 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 నిశ్చితార్థాన్ని ఏం వినపడట్లేదు. అది మన నిశ్చితార్థం ఆపడానికి ప్రణీత ఏం వినపడట్లేదు. అది మన నిశ్చితార్థం ఆపడానికి ప్రణీత. ఏంటిది? నాకేం వినపడట్లేదు. మన నిశ్చితార్థాన్ని ఆపడానికి ప్రణీత ఉంది కదా. హలో హలో హలో, వినపడట్లేదు. ఇలా రా, మాట్లాడాలి. సరే వస్తున్నా, ఆగండి. అక్షయ్ వాడితో మాట్లాడే లోపే నేను వాడిని కలిసి అక్షయ్ గురించి లేనిపోనివి చెప్పి వాడి మైండ్లో అనుమానపు బీజం నాటాల్సిందే. తర్వాత వాడే నిశ్చితార్థాన్ని ఆపేస్తాడు.